హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మన కాగడం మల్లె చూడండి. ఇంతకుముందు వీడియోలో చాలా పువ్వులు అయితే వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ విధంగా అయితే అయింది. దీన్ని ఈ విధంగానే వదిలేస్తే మొత్తం ఎండిపోయి చెట్టు పాడైపోతుంది. అందుకని ఇప్పుడు దీనికి ఏ విధంగా చేస్తాననేది చూపిస్తాను. మనము మొక్కలు ఎక్కువైపోయినాయి కదా, మనకి ఇంకా కిచెన్ వేస్ట్ సరిపోవడం లేదు. ఇప్పుడు కొన్ని ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్వి కొనుక్కొచ్చి అయితే వేస్తున్నాము. ఇంకా అందులో భాగంగా ఇప్పుడు నేను ఈ మొక్కకి ఏ విధంగా చేసుకుంటాననేది చూపిస్తాను. ఇప్పటివరకు మీకు కిచెన్ వేస్ట్ తోటి ఏ విధంగా చేయాలి అనేది చూపించాను కదా, అన్నిటికీ కూడా అంతే రిజల్ట్ ఉంటుందండి. కిచెన్ వేస్ట్ తోటి అయితే మనకు ఎంత రిజల్ట్ ఉంటుందో ఇప్పుడు నేను వాడేవి కూడా ఈ విధంగానే ఉంటాయి. చూడండి, మన దగ్గర మల్లెలోనే 7-8 రకాల పువ్వుల వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకి డబల్ మల్లె, కాగడ మల్లె, బొండు మల్లె, రోజా మల్లె, ఇట్లా విరజాజి, సన్నజాజి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి అయిపోగానే ఒక్కొక్కటి మనకి ఈ విధంగా నన్ను రెడీ చేయంటే నన్ను రెడీ చేయన్నట్టు పోటీ పడినట్టుగా మనకి మొక్కలు అయితే ఈ విధంగా పూలు అయిపోగానే మనం ఇట్లా ఎప్పటికప్పుడు రీపాటింగ్ చేసుకోవడమో ఆ మట్టి మిశ్రమాన్ని బట్టి, లేకపోతే వీటి మట్టి లూజ్గా ఉందనుకోండి, దీంట్లో కొంచెం ఎరువులు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఇలా మనకు మట్టి అయితే ఎంతో లూజ్గా ఉంది. అయితే దీన్ని కొంచెం మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఏమైనా వచ్చినాయి ఉంటే తీసేసుకోవాలి. చూడండి, ఇలా పల్లి వచ్చింది మనకి. ఇంక ఇది బెల్లం జరుగుతుంది. చూడండి, ఇట్లా ఎండిపోయిన ఇవన్నీ ఉంటే కూడా తీసేసుకోవాలి. ఈ పూల మొక్కలకి ఏంటంటే మనం ఎప్పటికైనా ఆకులు ఎక్కువగా కానియొద్దు. మొగ్గలు పువ్వులు వచ్చేదాటికి ఆకులు ఎక్కువ కానియద్దు. ఇట్లా ఎండిపోయినవి ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటేనే కొత్త చిగుళ్ళు వచ్చి చాలా బాగా అయితే మొక్క హెల్తీగా ఉంటుంది. చూడండి, మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల మొక్క డల్గా అయిపోయినా కానీ మనకి ఈ విధంగా పువ్వులు అయితే చూడండి, మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇట్లా ఉంటుందన్నమాట మొక్కలకి. అన్నీ కూడా కిచెన్ వేస్ట్ లిక్విడ్సే. ఇంకా కంపోస్ట్ మనకు సరిపోవడం లేదు. మొక్కలు ఎక్కువైపోయినాయి కదా, మరి కింద పైన పూల మొక్కలు ఇవన్నీ కూరగాయల మొక్కలు ఎక్కువైపోయేసరికి మన కిచెన్ వేస్ట్ సరిపోవడం లేదు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసుకుంటేనే మంచిగా ఇక్కడ ఈ ఎండిపోతే చిగురు రాదు మనకి. ఇవి తీసేసినాం అనుకో, ఇక్కడ మనం కట్ చేసిన దగ్గర నుంచి మంచి చిగురు అయితే వస్తుంది. కిచెన్ వేస్ట్ నుంచి మల్లె చెట్టు రెడీ చేసుకున్నారా? మీలో ఎంతమంది రెడీ చేసుకున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి నాకు. ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదండి. అన్నీ పడేసేవి అయినా కానీ మంచి 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చేవి కూడా అంతకు రెట్టింపు వస్తాయి. కాకపోతే వీటిని కొంచెం మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా ఎండిపోయినవి ఉండేటట్టు చూసుకోవద్దు. నీళ్ళు కొంచెం ఎక్కువగా ఇయ్యకండి. నీళ్ళు ఎక్కువ ఇచ్చిర్రు అనుకోండి మళ్ళీ ఆకులు తొందరగా వచ్చేస్తాయి. కొద్దిగా ఇళ్ళకించి మట్టి అయితే తీద్దాము. ఈ మట్టి చూడండి ఎంత బాగుంది. మనం ముందు దీంట్లో కిచెన్ వేస్ట్ నుంచి ఇచ్చినాం అన్నీ కూడా. మొన్ననే మనం మల్లె మొక్క రెడీ చేసుకున్నాం కదా, ఇంకా మన దగ్గర ఇప్పుడు అట్టిపండు పీల్స్ కానీ అవేవి లేవు. మళ్ళీ ఇంకా మనం అవి పీల్స్ జమ అయ్యే వరకంటే ఈ మొక్క ఎండిపోతుంది. ఇంకా చూడండి, ఇప్పటికే డల్గా అయిపోయింది. చాలు, ఇంత చాలు. చూడండి, ఈ విధంగా చేసుకున్నాక మట్టి కూడా ఎప్పుడైనా పూల మొక్కలకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్ని మొక్కలకి చూడండి, ఎగ్షెల్స్ ఉన్నాయి ఇందులో. మనం అన్నీ కూడా కిచెన్ వేస్ట్ నుంచి కదా. ఇట్లా ఎగ్షెల్స్ వాడని వాళ్ళు మీకు మామూలుగా చాక్ పీస్ పొడి కానీ సున్నం కానీ ఒక స్పూన్ అంతా వాడుకుంటే నీళ్ళల్లో కలిపి చాలా బాగుంటుంది. మొక్కకు కావాల్సిన కాల్షియం అందుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ వేపపిండి ఇది ఒక స్పూన్ తీసుకుందాము. అలాగే ఇది వేరుశనగ చెక్క అనమాట, దీన్ని కూడా ఒక స్పూన్ తీసుకుందాము. ఇది మనం నీళ్ళల్లో అయినా వేసి ఫర్మెంట్ చేసిన మంచి రిజల్ట్ ఉంటుంది. లేకపోతే మనము ఇట్లానే పొడిలాగైనా వేస్తే నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఒక స్పూన్ బోన్ మిల్, ఈ మూడింటినైతే ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకున్నాము. వీటితో పాటు
ఇప్పుడు మనం ఆకులన్నీ కట్ చేసినాం కదా, చూడండి ఈ ఆకులన్నీ మంచి చిగుళ్ళు వచ్చి మొక్క హెల్తీగా ఉండడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇంతకుముందు మనీ ప్లాంట్కి కూడా వేసి చూపించాను కదా, మొక్క చాలా హెల్తీగా అయింది. అది కూడా మీకు వీడియో చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుందాం. చూడండి ఇప్పుడు ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్, తర్వాత కొంచెం ఇది పల్లి చెక్క, కొంచెం బోన్ మీల్. ఇవి వేయడం వల్ల పువ్వులు విపరీతంగా వస్తాయి. మొక్కకు కావాల్సిన ఎన్పికే చాలా బాగా ఉంది, అసలు మీరు ఊహించినంతగా వస్తాయి. ఇది మనం ఇవన్నీ పల్లి చెక్క అవన్నీ వేస్తున్నాం కదా, చీమలు లాంటివి రాకుండా ఉంటాయి. ఇది మీరు నీళ్ళలో ఫర్మెంట్ చేసి ఇచ్చినా కానీ అంతే రిజల్ట్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసుకొని మొక్కకి మనం ఆల్రెడీ మట్టి తీసుకున్నాం కదా, ఈ విధంగా వేయడం. ఈ బోన్ మీల్ గిట వాడడము ఇష్టం లేని వాళ్ళు ఈ స్కిప్ చేసి దీని ప్లేస్లో చాక్ పీస్ పౌడర్ కానీ ఇంకా కాల్షియంకి సంబంధించిన ఆనియన్ పీల్లో కూడా, ఉల్లిగడ్డ పొట్టులో కూడా వస్తుంది. ఇట్లా కొన్ని ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అవి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాక ఇంకా ఇదంతా కూడా మట్టి కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. అన్ని మొక్కలకి ఇదే అండి, పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి, అన్నిటికీ కూడా ఇదే ప్రాసెస్. మట్టి బిగుసుకపోయినట్టుంటే మనము మంచిగా లూజ్ చేసుకోవాలి, లేదా ఇప్పుడు నేను చూపించినట్టుగా పొడిగా ఉంటే ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇట్లా మనం సంవత్సరానికి ఒకసారి ఇవి మొక్కలకు చూసుకుంటూ ఉంటే మనకు పువ్వులు ఇంకా రావు అనేదే ఉండదు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక మంచిగా నీళ్ళు ఎక్కువ కిందగా ఆరిపోయేటట్టు కాకుండా ఈ మొక్క అబ్జర్వ్ చేసుకునేటట్టు ఇచ్చుకోండి. కొంచెం నీళ్ళు తక్కువగా ఇచ్చి ఒక 5-6 రోజులు కొంచెం నీడలో పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత వీటికి మెల్లమెల్లగా మొగ్గలు రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత పువ్వులు విపరీతంగా అసలు మీరు ఊహించినంతగా వస్తాయి. ఇది ఇచ్చిన తర్వాత మీకు ఒక 3 నెలల వరకు ఏం ఎరువులు ఇవ్వకపోయినా సరిపోతుంది. ఇంకా మీరు కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ ఇస్తూనే ఈ పూలను ఎంతో బాగా తీసుకోవచ్చు. చూశారు కదండి, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఏ విధంగా అనిపించింది అనేది నా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి, మరి ఇంతమందికి యూస్ఫుల్ అవుతుంది. మన మల్లె మొక్కలు కూడా ఒక్కొక్కటిగా రెడీ అవుతున్నాయి. ఒకసారి మీకు అవి కూడా మొక్కలు చూపిస్తాను, కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేయండి. చూడండి, కిచెన్ వేస్ట్ నుంచి తయారైన వాటికి ఆల్రెడీ పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి. చూడండి, అన్నిటికీ మొగ్గలు ఎంత విపరీతంగా వచ్చినాయి. చూడండి మట్టి చూడండి, ఇది ఎట్లా ఇదిగో కిచెన్ వేస్ట్ నుంచి అయినా మనం అట్లా కొనుకొచ్చి వాటినైనా మంచిగా వీటికి ఏంటంటే ఎప్పటికప్పుడు మనము ఫుడ్ అందియడం వల్లనే ఈ మొగ్గలు అనేది చాలా బాగా వస్తాయి. హ్యాపీ గార్డెనింగ్.